ఉదయించినాడు రారి కొల్లబోయులారా దర్శనమున పోయి మహారక్షణ ఫలమందు మన కొరకు పరమరక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా నిన్ను దిక్కుచేసి చూచినాడు. రక్షకుండు దయించినాడట. అంతకంటే ఎక్కువ పాడలేదు. తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమరక్షకుండు దయించినాడట. వర్తమానము చేత వైభవమున పోవచ్చున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవముగా పోవచ్చున్నాడు. కర్తను చూచెనా వెనుక కాంతము విశ్రామకుడు రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమరక్షకుండు దయించినాడట. పశువుల తొట్టెలోన భాషలోన చూటబడిన పశువుల తొట్టిలోన బాటతోడ చూటబడిన శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత దెల్పే రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమరక్షకుండు దయించినాడట. ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచు గొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమరక్షకుండు దయించినాడట. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి కొత్త నిబంధన పాఠ్య భాగాల్లో మొదటి అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. రాజైన హేరోది దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పేది. హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా
యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించును కాక. రెండవ భాగంగా మా లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనాల వరకు గ్రేసి చదువుద్ది. అది అలా పట్టుకో. మొదటి నుంచి 14. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియు సిరియా దేశమునకు